महमूद भाई इधर आओ। सब महमूद भाई का घर ये से महमूद का घर। अच्छा ये सामने आओ। మీ లేడీస్ టీచర్లు అంతా వన్ సైడ్, జెంట్స్ టీచర్ అంతా వన్ సైడ్. ఇక్కడ సార్ జరా మా యొక్క కళ నెరవేరింది సార్. వాళ్ళు వస్తారు ఇంకా ఎంతమంది నేను తీసుకుంటా. అదృష్టం కాదు అది కూడా. ఎవరన్నా పట్టుకోవచ్చు, డోర్ నన్ను ఇప్పిస్తుందా నా బేట్ బోర్డు తీసేసి ఏం పేరంటే ఇంకేమన్నా కావాల్సి నాకు చెప్పు. మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ లో పెడతారు. ఒక 40-50 లక్షలు పెడతారు. మా 40-50 లక్షలు. నేను సర్వశిక్ష అభియాన్లోకి వెళ్ళి వీళ్ళు టీచర్లు వచ్చి ఖచ్చితంగా అడిగితే దాంట్లోకి వెళ్ళి ఒక 3 రూములు పెట్టించేస్తాం. కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టిస్తాం. దీనికి కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టిస్తాం. మొత్తం మీద కొద్దిగా మార్పులు చేస్తాం. మాకు శాతం అయిన కానీ మార్పులు చేస్తాం. 65 లక్షలతో చేపిస్తున్నాం. ఇది వీళ్ళు ఒక 40 లక్షలతో చేపిస్తున్నాం. ఒక 1000 ఇప్పిస్తాం. పెద్ద కంపౌండ్ వాళ్ళు ఒక 5 ఫీట్లు వేస్తాం. కంపౌండ్ ఎప్పుడు మీరు నా ఫోటో ఉంది కదా సార్ ఇక్కడ సార్ ఇవేనే కదా రిపేర్స్ కొరకు వారు ప్రభుత్వం మరి సాయంకాలం చేసిన సందర్భంగా వెల్కమ్ సార్. శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గారు శ్రీ వీరపల్లి శంకర్ గారికి చప్పట్లతో ఘనంగా కృష్ణారెడ్డి గారు మరియు మున్సిపల్ కమిషనర్ మేడం గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం.
మన గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడుతారు. బిల్డింగ్ అంతా కూడా రెనోవేట్ జరుగుతుంది. మనందరూ కూడా ఆనందదాయకం ఈ విధంగా చేసినందుకు. ఇంకొకటి మనకు కాంపౌండ్ వాల్ లేదు, అది కూడా సార్ శాంక్షన్ చేస్తారు. ఇంకా ఏది కావాలన్నా వాటర్ ట్యాంక్ అన్నా టాయిలెట్స్ అన్నా ఏమి కావాలన్న విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనకు ఇప్పటికే ₹1 కోటి పైన శాంక్షన్ చేయించడం అందరూ కూడా మన పాఠశాల తరఫున ఎంఈఓ నాయకుడు, విద్య పట్ల ఆసక్తి గల నాయకుడు, మన అధిపతిగా మన నాయకుడిగా మన ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన ఆధ్వర్యంలో మేము విద్యాశాఖ పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. సార్ చేసేట్టుగా హామీస్తూ సార్ మాట్లాడితే కోరుతాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. గత నెల కిందటో 2 నెలల కిందటో మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అందరూ వచ్చి మన యొక్క ఈ పరకనర్ హై స్కూల్ యొక్క స్థితిగతుల గురించి, మీరు పడుతున్న ఇబ్బందులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పించినప్పుడే ఒక మంచి ఉత్తీర్ణత శాతం వస్తుందని చెప్పి వారు కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క వసతులు, మౌలిక వసతులు కల్పించాలి, విద్యార్థులకు మంచి నాణ్యత కలిగిన విద్యను అందించాలి అనే ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటుంది. కాబట్టి మీ అందరూ తెలుసు, బాగా తెలుసు కదా, 10 సంవత్సరాలు విద్యనంతా నిర్లక్ష్యం చేసి, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేసి, పాఠశాలను విధ్వంసం చేసి, ఒక దశలో చెప్పాలంటే విద్యను విధ్వంసం చేసి ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట మన గురువులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఒక మంచి అవకాశంతో బదిలీలు ఏర్పాటు చేసి తేవడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఎక్కడ చూసినా పాఠశాలలన్నీ శిథిలావస్థలో ఉండడం, టాయిలెట్ బాత్రూమ్ లేకపోవడం, సరి అయిన ప్రహారీ గోడలు లేకపోవడం, పూరగా ఎందుకంటే చాలా హీనా స్థితిలో ఉన్నాయి పాఠశాలలు ఎక్కడ పోతే. కాబట్టి మనం మేము కూడా మీరు చూస్తా ఉన్నారు, మన ప్రాంతానికి ముఖ్యమంత్రిని కూడా తేవడం జరిగింది. మేము కూడా పాఠశాలలకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఈ పాఠశాలలో 2-3 పనులు చెప్పడం జరిగింది. ఆ రోజే రమ్మంటే రాలేదు. ఖచ్చితంగా ఈ స్కూల్కి ఏమైనా చేసినప్పుడే విజిట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కాబట్టి మళ్ళా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ కొందరు నాయకులు చెప్తా ఉంటారు, ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని దాచుకొని అప్పులకు వేసి పెద్ద పెద్ద ఆంబోతులాగా రోడ్డు మీద పడి మళ్ళీ ఆంబోతులాగా అరుస్తా ఉన్నాం. మీకు రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఈ రాష్ట్రం ఏ స్థితికి చేరుకుందో మీ అందరికీ తెలుసు. మీరు విజ్ఞానవంతులు, మీకు అన్ని సమాజం గురించి తెలుసు, ఈ ప్రభుత్వం గురించి కూడా తెలుసు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు పడినా విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. ఇవాళ 15 నెలల్లోనే ఎంతో మార్పు తీసుకురావడం జరిగింది. మీరు కూడా పూర్తి స్థాయిలో సహకరించండి. రేపు భవిష్యత్తులో మీకు ఈ స్కూల్ ఒక 6 నెలల తర్వాత దీని స్థితిగతులు మారుతాయి. 6 నెలల తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మన షాద్నగర్కి వస్తాడు, తప్పకుండా జూనియర్ కాలేజు ఇనాగ్రేషన్కి వస్తాడు. ఇంకేమైనా అవసరం ఉంటే మనకు ఈ ప్రాంతానికి విద్యకు చాలా అవసరం ఉంది. కాబట్టి నేనేదో ఇండస్ట్రీ ఓపెనింగ్ కో లేకుంటే ఇంకో దానికి తీసుకురాలి. ముఖ్యమంత్రిని తీసుకొచ్చింది ఎడ్యుకేషన్ గురించి తీసుకొచ్చాం. మీకు తెలుసు, మోగిత తీసుకొచ్చింది ఈ ప్రాంతం విద్యను ఎక్కువ అభివృద్ధి పరచుకోవాలనే ఆలోచనతో తీసుకురావాలి. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి
విద్య గురించే విద్య అభివృద్ధి చేయడానికి మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క పాఠశాల యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికే మళ్ళీ కూడా రాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఆ రోజు కూడా ఇంకేమైనా ఉంటే అంత లోపల ఇంకేమైనా ఉంటే మేము మెరుగుపరుస్తాం. ఈ స్కూల్లో తప్పకుండా మీరు అడిగింది ఒక 100% అయితే 50% అయినా దీని రూపురేఖలు మార్చడం తప్పకుండా చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు పర్గనార్ పెద్దలందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాము. 1982 నుంచి 85 మధ్య నేను విద్యార్థిని. 8, 9, 10 తరగతులు ఇక్కడే చదివాను. ఇక్కడ మాకు తెలుగు పండిత్ సార్ కమలానం నరసింహాచార్యులు సార్ హెచ్ఎంగా ఉండేవారు. అలాగే డిఎఫ్ రెడ్డి సారు, శ్రీధర్రావు సారు, కేశవరావు సారు, ఇంకా చాలామంది ఉపాధ్యాయులు. అవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వస్తే. అయితే అప్పటి జ్ఞాపకాలు ఇక్కడ ఏం మిగిలలేదు. ఇది మొత్తము భవనమంతా శిథిలమైపోయింది. అక్కడ పైన మాకు 10th క్లాస్ ఉంటుండే. అవన్నీ ఇప్పటిదాకా మా మిత్రుడు నేను గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ మా రూమ్స్, ఇక్కడ మేము చదువుకునే అవన్నీ. పాఠశాల బాగా శిథిలమైపోయింది. అక్కడ కొత్తగా నిర్మించినట్టున్నారు కానీ సరిపోయేటట్టు లేదు. ఎందుకంటే మనది టౌన్ కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము పూర్వ విద్యార్థులుగా మేము చదివిన ఈ పాఠశాలను బాగు చేసే బాధ్యత మా శంకరన్న తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శంకరన్న కాలేజీలో చదివిండు కాబట్టి విద్యార్థిగా కాలేజీ చేస్తే కుదరదు. మేము చదివింది కూడా శంకరన్న చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శంకరన్న ఖచ్చితంగా ఆయన పాఠశాలల మీద చాలా పెద్ద దృష్టి పెట్టిండు. మనకు తెలుసు ఏకీకృత పాఠశాల కావచ్చు, ముగిలిగిద్ద కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రతిదీ చేస్తున్నాడు. ఇది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడని 100% నమ్ముతాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రామీణ స్థాయిలో నుంచి వారు చదువుకొని ఒక నాయకునిగా ఎదగాలన్నా, సమాజానికి ఒక ప్రయోజకులుగా ఎదగాలంటే బేసిక్ అంటే మనిషికి కావాల్సింది విద్యను అందిస్తే, ఒక మంచి నాణ్యమైన విద్యను అందిస్తే ఆ యొక్క వ్యక్తి చదువుకుంటే సమాజానికి మంచిది, ఆ కుటుంబానికి మంచిది, ఆ ప్రాంతానికి మంచిది, దేశానికి మంచిది. ఇలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళమే ఇలా సమాజంలో ఉపయోగపడే విధంగా ఏదైతే ప్రభుత్వాలకు కానీ ఇటు ప్రైవేట్గా కానీ ఎట్లయితే ఉపయోగపడతా ఉన్నామో, విజ్ఞానం అనేది ముఖ్యం. ఆ విజ్ఞానం రావాలంటే చదువు ముఖ్యం. ఆ చదువు రావాలంటే మన పరిసరాలలో పాఠశాలల నిర్మాణం కానీ, మౌలిక వసతులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఒక మంచి సౌకర్యాలతో కూడుకున్న పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాల యొక్క బాధ్యత మనం అందరం చూసినాం. విమర్శలు కావు కానీ 10 సంవత్సరాలలో ఇంత విద్యను విధ్వంసం చేసిన గొప్ప నాయకులమని చెప్తా ఉంటారు. ఇవాళ ఆంబోతుల్లా కరుస్తూ ఉంటారు. కానీ అది కాదు, నువ్వు సమాజానికి ఏం చేసినావు, నీ విద్యార్థులు చదువుకోవడానికి ఏం మౌలికమైన వసతులు ఇచ్చినావు, ఉపాధ్యాయులకు ఏమి ఇచ్చినావు అనేది ముఖ్యం. ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటపరంగా చెప్పగలుగుతాం, ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా అత్యధిక ప్రాధాన్యత విద్యాశాఖకు కేటాయించి ఇలా అన్ని మౌలికమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వారి ఆదేశం మేరకే మేము కూడా ఈ నియోజకవర్గంలో కొందరు అవకాశం ఇచ్చిండ్రు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత ప్రతి ఒక్కరికి విద్యను అభ్యసించడానికి సరియైన వసతులు ఉండాలి. అక్కడ ఇబ్బందులు ఇలా పాపం పిల్లలకు అరకొర వసతులతో వాళ్ళు బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నారు. చూడండి ఇలా శిథిలావస్థకు వచ్చింది. ఈ హై స్కూల్ పట్టించుకోదు. గొప్పలు చెప్తారు, మరి గొప్పలు ఎందుకు చెప్పాలి? ఇటువంటి పట్టించుకొని ఒక చూపెట్టాలి. మేము ఇవి తీర్చిదిద్దినాం, విద్యాపరంగా ఇది తీర్చిదిద్దినాం, వైద్యపరంగా ఇది తీర్చిదిద్దినాం అని చూపెడితే సమాజానికి విద్యా వైద్యం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇవాళ పాపం ఒక 3 నెలల కిందట ఈ యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారు వాళ్ళ మొత్తం ఉపాధ్యాయ బృందం అంతా వచ్చి వాళ్ళు ఏకరువు పెట్టిరు నా దగ్గర. సార్ మీరు డిగ్రీ కాలేజ్ బాగా చేసారు, జూనియర్ కాలేజ్ బాగా చేసారు, గర్ల్స్ హై స్కూల్ బాగా చేసారు, అన్ని స్కూళ్ళల్లో కొద్దిగా చొరవ చూపెడతారు. కాబట్టి మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా మా యొక్క హై స్కూల్ ఫరక్నార్ హై స్కూల్ అంటే మామూలు కాదు, ఒక హిస్టారికల్, దీంట్లో ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన పాఠశాల
ఇలా దీనావస్థిత కంటే ఇంత విధ్వంసానికి గురైందంటే కనీసం కంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి, ఇలా స్కూళ్ళన్నీ కూలిపోయి గదులన్నీ పనికి రాకుండా అయిపోయాయి. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఈ యొక్క విద్యాలయాలు ఒక దేవాలయాలుగా మారాలి, ఒక శ్రద్ధతో కావాలి. కాబట్టి ఇవాళ నేను అనుకుంటా ఉన్నా మన ప్రయత్నం చేస్తే పిల్లలు కూడా చదువుకుంటారు, ఇష్టముని చదువుకుంటారు. ఉదాహరణకు నాకు ఒకటే తెలిసిపోయింది, కాలేజీలో నేను ఆ పిల్లలు అడిగినాయన్ని ప్రొవైడ్ చేస్తే ఇవాళ ఉత్తీర్ణ శాతం పెరిగింది. టీచర్లు తన పిల్లల్లాక అంటే ఇంటికాడ వాళ్ళు ఒక ఆందోళన, తన పిల్లలను తన సొంతం పిల్లలు కూడా మంచి చదువులు చదివించుకోవాలి, వాళ్ళని కూడా ఆలన పాలన అనాలి. కానీ అవన్నీ వదిలేసి ఇలా జూనియర్ కాలేజీలో కూడా, ఇప్పుడు ఈ హై స్కూల్లో కూడా, ఈ ఫరక్నగర్ హై స్కూల్లో కూడా ఎంత శ్రద్ధ కనబడుతున్న టీచర్లు అంటే మొరబెట్టుకుంటున్నారు. ఎవరి గురించి మొరబెట్టుకుంటారు వాళ్ళు? అరే ఈ సమాజంలో పిల్లలందరినీ మంచి చదువులు చదివించాలి, బాగా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలి, అన్ని విధాలుగా చదువులు ఉత్తీర్ణత శాతం పెంచాలని ఒక తాతాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి వారికి హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం బేసిక్ నాలెడ్జ్ ఈడికెళ్ళి మనము మొక్కై వంగది మానవ వంగదంట. ఇప్పుడు మనం మంచి చదువులు ఒక ప్రాథమిక దశలో మంచి చదువులు చదువుకుంటే రేపు సమాజానికి, ఆ కుటుంబానికి ఉపయోగపరంగా ఉండే ప్రయోజకులుగా మారుతాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు పోజులు కొట్టే లేదు కాదు, కద్దర్బట్టలు వేసుకున్నంత మాత్రంలో, కార్లలో తిరిగినంత మాత్రంలో గొప్ప నాయకుడు అనుకుంటే పొరపాటు. నీవు మార్చు, సమాజంలో మార్చు. కద్దర్బట్ట అంటే ఏంది? నీవు సమాజానికి ఉపయోగపడతావని ఒక నమ్మకం. కద్దర్బట్టలు వేసుకున్నాడు కలెక్షన్లకు కాదు, సమాజాన్ని తీర్చిదిద్దాలే, సమాజానికి ఉపయోగపడాలి. అదే ఆ కద్దర్బట్టకున్న వాల్యూ. కద్దర్బట్టలు అందరూ వేస్తారు దోసుకోవడానికి, దాచుకోవడానికి కాదు, సమాజానికి ఉపయోగపడాలని నా విజ్ఞప్తి. నేను ప్రతి ఒక్కరికి పార్టీలకు ఖచ్చితంగా అందరు నాయకులకు చెప్తా ఉన్నాం. మనం నాయకులం అన్నప్పుడు ఉడతభక్తితోని సమాజానికి ఉపయోగపడాలి. ఇటువంటి పాఠశాలలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇప్పుడే మా మిత్రులు కొందరు అన్నారు, మేమంతా ఈ స్కూల్లోనే చదివినామని చెప్తాం. నాకు ఒక విషయం తెలిసిన వెంబడే దీనికి ఒక ఎన్జిఓ సంస్థను తీసుకొచ్చి పెట్టిన, నేను సొంతంగా ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు చేసిన. పూర్వపు విద్యార్థులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. 1-2 సార్లు చిన్న మీటింగ్లు పెట్టుకొని మీతో సాయం అయ్యేది, మీ వృత్తభక్తిగా ఈ స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం, మనం చదువుకున్న స్కూల్కి మనం ఏం చేయగలుగుతాం, ఇంత స్థాయిలో ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాం, మనం ఏదో ఒకటి చేయాలి, మనం రుణం తీర్చుకోవాలి. మనం చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థులందరూ కూడా ఈ పూర్వపు పాఠశాలను అభివృద్ధి పదంలో నడవడానికి, విద్యార్థులకు సహకరించడానికి, ఉపాధ్యాయులకు సహకరించడానికి మీరందరూ కూడా ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేగా, ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తోచింది వృత్తభక్తి అంటున్నాను, మీతో ఏదైతే చేయండి పాఠశాలను అన్ని విధాలు. కొందరు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ పుట్టిరంటారు, ఇక్కడ గెలిచిరంటారు, కానీ మరి ఈ స్కూల్ మర్చిపోయారంటే వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. మేమైతే ఒక 6 నెలల్లో ఈ యొక్క పాఠశాల యొక్క రూపురేఖలు మార్చాం.